డాకు మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండగే. అఖండ సినిమా నుంచి ఫ్యాన్స్ కు బాలయ్య ఇస్తున్న ట్రీట్మెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది. యువ హీరోలకు సవాల్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో బాలయ్య దుమ్ము రేపుతున్నాడు. వరుస సినిమాలతో బాలయ్య దుమ్ము రేపడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అఖండ నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య ఇప్పుడు 2 సినిమాలను లైన్లో పెట్టడమే కాదు, కొడుకును కూడా ట్రాక్లోకి తీసుకొచ్చాడు. ఇక సంక్రాంతికి తన దమ్ ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక లేటెస్ట్గా బాలయ్య 109 సినిమా టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. అందరూ అనుకున్నట్టే డాకు మహారాజా అనే టైటిల్ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు 2 భారీ యాక్షన్ గ్లిమ్స్ ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ ఇవ్వగా, టీజర్ మాత్రం పిచ్చెక్కించింది. బాలయ్యను గతంలో ఫ్యాన్స్ ఎప్పుడూ చూడని రేంజ్లో చూపించాడు బాబీ. మాస్ ఆడియన్స్కు ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో చూపించడానికి రెడీ అయ్యాడు. టైటిల్ టీజర్ రివ్యూ ఒక్కసారి చూస్తే డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి బాలయ్య కోసం ప్రాణం పెట్టాడు. అఖండ సినిమాతో సౌండ్ బాక్సులు బద్దలయ్యే రేంజ్లో మ్యూజిక్ కొడితే, ఈ సినిమా కోసం థియేటర్లు బద్దలయ్యే రేంజ్లో ప్లాన్ చేశాడు. బాలయ్యను ఎలా చూడాలనుకున్నారో ఫ్యాన్స్ అలాగే చూపించాడు డైరెక్టర్. టీజర్తో గ్రాండ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన బాబీ రిలీజ్తో ఫుల్ మీల్స్ను ప్లాన్ చేశాడనేది టీజర్లో కొన్ని షార్ట్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. గుర్రంపై సీన్స్, టీజర్లో డైలాగ్స్, బాలయ్య వాయిస్ మాడ్యులేషన్ అన్నీ హైలైట్గా నిలిచాయి. రాజ్యం లేని రాజు కథ అంటూ బాబీ రాసిన కొన్ని డైలాగ్స్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక బాబీ డ్యూయల్ను ఏ రేంజ్లో చూపించాలనుకున్నాడో ఒక్క షాట్తో చెప్పేశాడు బాబీ. విజయ్ కార్తిక్ కన్నన్ కెమెరా వర్క్ టీజర్లోనే ఓ రేంజ్లో కనబడింది. ఇక సినిమా మొత్తం ఏ రేంజ్లో ఉంటుందో. సంక్రాంతి కానుకగా ఇక ఫ్యాన్స్కు మాస్ పండుగ వచ్చినట్టే. సంక్రాంతి బరిలో డాకు మహారాజా జాలి దయాలేని ఓచకోతకు సిద్ధమయ్యాడు అనేది టీజర్తో క్లియర్ పిక్చర్ వచ్చేసింది.